యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదవ విద్యార్థులను ఈ నెల 9న సత్కరించనున్నట్లు యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విక్రమన్ అన్నా కప్పుస్వామి వెంకటేష్ యాదవ్ అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ నెల 9న చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు తమ పేర్లను ఈ నెల 8లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు గోవిందస్వామి యాదవ్, గిరిబాబు యాదవ్, హరి గోవింద యాదవ్, మార్కబంధు యాదవ్, గురుమూర్తి యాదవ్, గురుప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం వారు చిత్తూరు జిల్లాలోని యాదవ విద్యార్థులలో అత్యధిక మార్కులతో పాస్ అయిన వారిని రాబోవు 9వ తేదీ 5వ నెల 26వ సంవత్సరమున ఘనంగా సత్కరించుటకు తీర్మానించడమైనది. ఈ కార్యక్రమమును చిత్తూరు నందు గల టీటీడీ కళ్యాణ మండపంలో జరుగును. ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ విద్యార్థులను అత్యధిక మార్కులతో గత నెలలో పాస్ అయినటువంటి విద్యార్థులను సత్కరించుటకు ప్రతి విద్యార్థికి కూడా కానీ ఒక ఫైలు, ఒక మెమెంటో మరియు ఒక ప్రశంసా పత్రంతో వారిని సత్కరించవలెనని యాదవ ఉద్యోగస్తుల సంఘం తీర్మానించినది. మరి ఈ యాదవ విద్యార్థులను ఎంచుకోవడానికి ప్రతి మండలం నుంచి కూడా కానీ 10వ తరగతి నుంచి మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు మరియు 3వ ర్యాంకు సాధించిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ నందు మ్యాథ్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు, సైన్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు, కామర్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు మరియు హిస్టరీ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు సాధించిన వారు కూడా అర్హులే. అనగా ప్రతి మండలం నుంచి కూడా కానీ 7 మంది విద్యార్థులను ఎన్నుకొని ఆ రోజు వారిని సత్కరించుటకు ఈ యాదవ ఉద్యోగ సంఘం తీర్మానించినది. కూడా కానీ తమ యొక్క పేర్లను కింద కనపరిచినటువంటి నియోజకవర్గ అధ్యక్షులకు వాళ్ళ వాట్సాప్ ఫోన్ నెంబర్ ద్వారా నమోదు చేసుకునేవలేను. 8వ తేదీ 5వ నెల 26వ తేదీ లోపల వారు నమోదు చేసుకొని శనివారం ఉదయం 9 గంటలకంతా టీటీడీ కళ్యాణ మండపంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాము. చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులుగా గోవిందస్వామి యాదవ్ గారు, పూతలపట్టు నియోజకవర్గ అధ్యక్షులుగా ఈ గత సంవత్సరం కూడా మేము చాలా చక్కగా టీటీడీ కళ్యాణ మండపంలో 10th క్లాసు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు అందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందజేసి ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము చేయాలనేసి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మీరు పత్రికా విలేకరులందరూ కూడా మొత్తం అన్ని డివిజన్లలో కూడా వెళ్ళే మారిగా, చిత్తూరు జిల్లా అంతా కవర్ అయ్యే మారిగా మీరు చేయాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని మరింత సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మీరు కోరుతున్నాము. అదేవిధంగా ఎస్ఎస్సిలో ఈ విద్యా సంవత్సరంలో పాస్ అయినటువంటి పిల్లల్ని గౌరవించాలా. విద్య మనకు ముఖ్యము, విద్య లేకపోతే మనం ఏం చేయలేమనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలు ఇస్తే పిల్లల్ని మరింత మెరుగుపరిచి వాళ్ళు మరింత ఉన్నత చదువులు చదువుకొని పైకి ఎదుగుతారనేసి వాళ్ళ ఒక ప్రోత్సాహంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత విజయం చేయాల్సిందిగా మరి కోరుతున్నాము.